బాపట్లలో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. విద్యార్థులే టార్గెట్గా డ్రగ్స్ విక్రయాలు జరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. డ్రగ్స్ అమ్మకాలపై సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. సువర్ణపురంలోని డ్రగ్స్ టాబ్లెట్లను విక్రయిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 600 డ్రగ్స్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక బాపట్లలో డ్రగ్స్ దందా కలకలం రేపింది. విద్యార్థులే టార్గెట్గా డ్రగ్స్ విక్రయాలు జరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక డ్రగ్స్ అమ్మకాలపై సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. ఇక ఒక మహిళ వద్ద నుంచి దాదాపు 600 డ్రగ్స్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఆల్రెడీ గవర్నమెంట్ డ్రగ్స్ దందా పైన, గంజాయి దందా పైన కూడా మొత్తం కూడా ఉక్కుపాదం మోపడానికి సిద్ధంగా ఉంది. అలాగే దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా చేపట్టాయి. కానీ ఇక్కడ ఒక మహిళ 600 టాబ్లెట్స్ వరకు డ్రగ్స్ టాబ్లెట్స్ అమ్మడానికి ఏ విధంగా వచ్చు, అలాగే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే సైరామ్, మాదక ద్రవ్యాలకు సంబంధించిన ముఠాలు ఏవైతే ఉన్నాయో ఆ ముఠాలు మాత్రం విద్యార్థులనే టార్గెట్ చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా కూడా బాపట్ల గనక చూసుకుంటే మాత్రం అది ఒక ఎడ్యుకేషన్ హబ్ గా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, అదే విధంగా కూడా పీజీ కాలేజీలు ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో అక్కడ యువకులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి డ్రగ్స్ కనుక అలవాటు చేసినట్టయితే మాత్రం పెద్ద మొత్తంలో వ్యాపార లావాదేవీలు సాగించవచ్చనే ఉద్దేశంతో ఈ అక్రమమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. గతంలో అయినట్లయితే మాత్రం గంజాయి బాపట్లకు సంబంధించి కలకలం లేపిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ గంజాయికి సంబంధించి మాత్రం గట్టి చర్యలు తీసుకోవటం, వాటిని నియంత్రించే పనులు, దొరికినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠిన శిక్ష విధించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే గంజాయి జోలికి వెళ్ళటం లేదు. దాని ప్లేస్ లో అయితే మాత్రం ఈ నార్కోటిక్స్, ముఖ్యంగా కూడా ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విద్యార్థులకు అలవాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఈ ఎవరైతే ఈ డ్రగ్ పెడ్లర్స్ ఉంటారో వాళ్ళైతే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే అక్కడ కొంతమందిని ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి టాబ్లెట్స్ అమ్మేటువంటి వ్యక్తులతో అయితే మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా కాంటాక్ట్ లో ఉంటాం. కొంతమంది విద్యార్థులని టార్గెట్ చేయటం, వాళ్ళకి ఈ డ్రగ్స్ అలవాటు చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్నైతే మాత్రం బాపట్లకు సంబంధించినటువంటి పోలీసులకు ఒక కీలక సమాచారం వచ్చింది. సువర్ణపురం అనేటువంటి గ్రామం సమీపంలో ఉంటుంది బాపట్లకు సంబంధించి. అక్కడైతే మాత్రం 1600 టాబ్లెట్స్ డ్రగ్స్ తో మిళితమైనటువంటి ఏదైతే స్టెరాయిడ్స్ ఉన్నటువంటి టాబ్లెట్స్ తో ఒక మహిళ వచ్చినట్లుగా కూడా వాళ్ళకైతే మాత్రం విశ్వసనీయ సమాచారం తెలిసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు సువర్ణపురం వెళ్తాం జరిగింది. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెను అదుపులో తీసుకొని ఆ ఇంటిని సెర్చ్ చేసినటువంటి సందర్భంలో 1600 ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి నార్కోటిక్స్ టాబ్లెట్స్ దొరికినటువంటి నేపథ్యం. వెంటనే కూడా ఈ పోలీసులు అయితే మాత్రం ఆవక్కైన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద కానీ, అదే విధంగా మెడికల్ కాలేజీల వద్ద కానీ వాళ్ళైతే మాత్రం పెద్ద ఎత్తున నిఘా ఉంచినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎలా వచ్చినాయి అనే దాని మీద వాళ్ళైతే కొంత ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక పూర్తిగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు చర్చ అయితే చేశారు. ఈ మహిళ ఒక్క దగ్గరే 1600 టాబ్లెట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ప్రెసెంట్ అయితే సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ఎక్కడి నుంచి డ్రగ్స్ కి సంబంధించిన టాబ్లెట్లు తెచ్చింది అనే దాని మీద అయితే ప్రెసెంట్ అయితే ఎంక్వైరీ క్రూషియల్ గా సాగుతున్నటువంటి పరిస్థితి. దీనికి చాలా సీక్రెట్ గా కూడా పోలీసులు అయితే ఆమెను విచారిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.